హాయ్ ఫ్రెండ్స్, మీరు అందరూ బాగున్నారా? ఈరోజు నేను యమ్మీ హెల్దీ క్రాబ్ శాండ్విచ్ చేయబోతున్నాను. ఇది సీ ఫుడ్ లవర్స్కి చాలా బాగుంటుందండి. మీరు తప్పకుండా ట్రై చేయండి. ముందుగా మనం క్రాబ్స్ తీసుకుని బాగా కడుక్కొని వీటిని మనం స్టీమ్ పెట్టుకుందాం. నేనైతే ఇడ్లీ పాత్రలో స్టీమ్ చేసుకున్నానండి. ముందుగా మనం ఇడ్లీ పాత్ర తీసుకుని ఇట్లా ఆయిల్ లేదా గీ వేసుకుని క్రాబ్స్ పెట్టుకుని బాగా స్టీమ్ చేసుకుందాం. దీన్ని మనం ఒక 15 మినిట్స్ స్టీమ్ చేసుకోవాలండి. దీనివల్ల ఏమిటంటే మీట్ అనేది బాగా ఉడుకుతుందండి. ఇప్పుడు 15 మినిట్స్ అయిపోయింది కదండి. ఇప్పుడు మనం మూత తీసి చూద్దాం. చూసారా అండి, 15 మినిట్స్ తర్వాత క్రాబ్స్ ఎంత మంచిగా ఉడికిపోయాయో. ఇప్పుడు ఈ క్రాబ్స్ని మనం ప్లేట్లో తీసుకుని దీని లోపల ఉన్న మీట్ అంతా మనం సెపరేట్ చేసుకుందాం. ఇలాగా పిల్లలతో కూడా చేయించండి. వాళ్ళు కూడా ఇలాంటి పనులంటే చాలా ఇష్టంగా చేస్తారు. చిన్నప్పటి నుంచే వీళ్ళకి నేర్పిస్తూ ఉంటే వాళ్ళు మీకు హెల్ప్ చేస్తూ ఉంటారు. షెల్స్ తీయాలా అది ఒక పని అనుకోకండి. ఇష్టంగా చేస్తే ఏది కష్టంగా ఉండదండి. పిల్లల కోసం ఇంకా పెద్దలు ఎవరైనా తినలేకపోతే వాళ్ళు కూడా ఇట్లా చేసుకుంటే డిష్ని బాగా ఎంజాయ్ చేస్తారనమాట. చూసారా, ఇలా నేను చేసే విధంగా ఇలాగా సిజర్తో మధ్యలో కట్ చేసేస్తే మధ్యలో ఫ్లెష్ అంతా కూడా తీసేయొచ్చండి ఈజీగా. సో చివరిలో ఉన్న వీటిని మాత్రం అటు ఇటు బాగా కట్ చేసుకుని మధ్యలో ఒక స్టిక్తో ఇలా పైకి అంటే ఈజీగా వచ్చేస్తుందండి. చూసారా, ఈ విధంగా మనం అన్నీ కూడా చేసేసుకోవాలన్నమాట. పిల్లలు ఉంటే వాళ్ళని కూడా పక్కన పెట్టుకుని హెల్ప్ చేయమనండి. పిల్లలు చదువులే కాదండి, ప్రతి విషయంలోనూ హెల్ప్ ఇప్పటి నుంచే నేర్చుకుంటే అది పెద్ద అయ్యాక వాళ్ళకి హెల్ప్ చేయడం అనేది ఈజీగా అందరికీ చేస్తారనమాట. సో ఇలాగా మనం అంతా కూడా తీసి పెట్టుకున్నాక ఒక ప్యాన్ తీసుకుని దాంట్లో ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ కాగాక దీంట్లో మనం కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసేసుకుందాం. ఈ ఉల్లిపాయలు కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. అదేవిధంగా పచ్చిమిర్చి కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుని కరివేపాకు కూడా వేసుకున్నాక బాగా మిక్స్ చేసుకుందాం. ఇవంతా బాగా వేగిపోయాక దీంట్లో మనం ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి ముద్ద కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకుందాం. ఇలా చేసి పెట్టండి, తినని వాళ్ళు కూడా ఇష్టంగా తినేస్తారనమాట. సో ఇలాగా మనం క్రాబ్ అంతా తీసి పెట్టుకున్నాం కదా, అది కూడా వేసుకుని ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకుందాం. ఇలా 5 మినిట్స్ ఫ్రై చేసుకున్నాక దాంట్లో ఉప్పు కారం వేసుకుని బాగా ఫ్రై చేసుకుందాం. ఇది ఆల్రెడీ మనం కుక్ చేసుకున్నాం కాబట్టి ఎక్కువసేపు పట్టదండి. అందుకని ఇంకొక 10 మినిట్స్ మనం ఫ్రై చేసుకుంటే అయిపోతుంది. ఫైనల్గా మనం గరం మసాలా వేసుకుని మిక్స్ చేసుకున్నాక ఫైనల్గా మనం కొత్తిమీర వేసేసుకుంటే మన యమ్మీ క్రాబ్ బూర్జీ రెడీ అయిపోతుందండి. ఈ క్రాబ్ బూర్జీ మీరు రైస్లో కన్నా తీసుకోవచ్చు, లేకపోతే చపాతీలో తినొచ్చు. ఇంకా పిల్లల కోసం మనం ఈరోజు శాండ్విచ్ చేసుకుందామండి. అది కూడా మా పిల్లలు చేసి చూపిస్తారండి. ఇప్పుడు మనం పెనం తీసుకుని బటర్ యాడ్ చేసుకుని ఇట్లా మనం బ్రెడ్ని ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు దీని మీద మనం క్రాబ్ బూర్జీని పెట్టుకుందాం. ఇప్పుడు ఇట్లా మనం షెడ్డెడ్ చీజ్ వేసుకుందాం. చీజ్ చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు దీని మీద మనం బ్రెడ్ స్లైస్ పెట్టుకుని దీన్ని మనం 15 మినిట్స్ సిమ్లో కుక్ చేసుకుందాం. ఇప్పుడు దీన్ని మనం రెండు వైపులు ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు దీన్ని మనం రెండు వైపులు బాగా ఫ్రై చేసుకోవాలండి. దీన్ని మనం సిమ్లోనే పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మన క్రాబ్ చీజీ శాండ్విచ్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని మనం ప్లేట్లో సర్వ్ చేసుకుందాం. చూసారా, నేను ఇంత హెల్దీ శాండ్విచ్ చేసి చూపించాను కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.